తర్వాత మనం ఒక 2 NGOs ద్వారా మళ్ళీ రీవెరిఫికేషన్ కూడా చేయించాం. రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్ 8904 ఒక నంబర్ వచ్చింది. ఆ నంబర్ తర్వాత మన ఆనరబుల్ సీఎం సార్ 3 కంపెనీస్తో మాట్లాడి వాళ్ళ ద్వారా ఇక్కడ CSR కంపోనెంట్ కింద మనకి అందరూ ప్రతి ఫ్యామిలీస్కి ఒక బిజినెస్ డెవలప్ చేసి వాళ్ళకి సెల్ఫ్ సస్టైనబుల్గా అంటే ఆత్మనిర్భరత మీకు కంటిన్యూస్గా బెనిఫిట్ ఇవ్వడం ఒక మాట, కానీ ఆ బెనిఫిట్ మీరు ఎలా అర్న్ చేయాలి, మీరు బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి అది నేర్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామంటే అది వేరే మాట. అది మనం ఈరోజు చేస్తున్నాం. ఇప్పటి వరకు టోటల్ 8900 నుండి 7060 ఫ్యామిలీస్కి బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. ఆ బెనిఫిట్ కూడా మీ అందరికీ తెలుసు. మన బంగారు మిత్రాలు ఏ విధంగా మానిటర్ చేస్తున్నారు సార్, కంటిన్యూస్గా వీఆర్ మానిటరింగ్ సార్. యాజ్ ఆఫ్ నౌ సార్ ఆల్మోస్ట్ 20 రకంగా బిజినెసెస్ స్టార్ట్ చేయించాం. చాలామందికి ఆవు ఇప్పించి ఆ మిల్చింగ్ నేర్పించి డైరీతో లింక్ చేసి వాళ్ళకి ఇన్కమ్ స్టార్ట్ చేయడానికి ఒక మొమెంటం స్టార్ట్ చేశాం. అదేవిధంగా చాలామందికి షీప్స్ పౌల్ట్రీ ఇప్పించి ఆ బిజినెస్ స్టార్ట్ చేయించాం. చాలామందికి రిటైల్ స్టోర్స్, పానీపూరి స్టాల్స్ వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ కావాల్సిందే ఆ సపోర్ట్ మనం ఇప్పించి కంటిన్యూస్గా ఒక శిక్షణ ఇచ్చి మానిటరింగ్ చేసి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేసి ఒక లెవెల్ వరకు తీసుకువస్తున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ 100% సక్సెస్గా నడుస్తుంది. ఇంకా 70 to 75% వరకు సక్సెస్ రేట్ ఇప్పుడు ఉంది. ఇంకా 90% తీసుకు వెళ్తున్నాం. కాబట్టి థ్యాంక్ యూ సార్, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఈ సైకిల్ ఉంది బయట రావాలి అంటే మీరు నేర్పిస్తేనే మీరు సైకిల్ ఉంది బయట రావచ్చు. ఇది అంటే మనం ఇంకా ముందుగా తీసుకువెళ్తాం. ఈరోజు ఇంటరాక్షన్ ఉంటుంది. ఆనరబుల్ సార్ అందరితో మాట్లాడతారు. మీరు కూడా మీ వైపు నుండి మీకు ఏ విధంగా సపోర్ట్ రావడం జరిగింది, ఇంకా ఏమైనా సమస్య ఉంటే అది కూడా మీరు చెప్పచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ధన్యవాదములు సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుమతితో మార్గదర్శి మెగా ఇంజనీర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ నుండి శివకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వారి యొక్క బంగారు కుటుంబం నుండి జయమ్మ గారు. ముందుగా శివకృష్ణ గారు, సో ప్లీజ్ రెస్పాండ్. అందరికీ నమస్కారం అండి. వేదికను కలిసిన పెద్దలు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి నమస్కారం. మాతో పాటు విచ్చేసిన బంగారు కుటుంబాలు, మిగతా మార్గదర్శులు, టీవీఎస్ కంపెనీ వారు, ఆదాని కంపెనీ వారు, వీరందరికీ కూడా మా నమస్సుమాంజలి. మేఘా సంస్థ P4 కార్యక్రమంలో భాగంగా 2 మండలాలని దత్తత తీసుకోవడం జరిగింది. ఒకటి గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా. 2 రామకుప్పం మండలం, మన చిత్తూరు జిల్లా కుప్పం కాన్స్టిట్యున్సీలో. ఈ 2 జిల్లాల్లో కూడా మా గౌరవ MD శ్రీ కృష్ణారెడ్డి సార్ గారి యొక్క మార్గనిర్దేశనం ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ని మేము ఎస్టాబ్లిష్ చేశాం. అలాగే P4 ప్రోగ్రాంలో బంగారు కుటుంబాలు ఏవైతే మేము దత్తత తీసుకున్నామో వాటి యొక్క జీవన అభివృద్ధికి, బంగారు కుటుంబాల యొక్క ఆర్థిక సుస్థిరతకు కృషి చేయడానికి మేము డెడికేటెడ్గా ఫీల్డ్ ఆఫీసెస్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఫీల్డ్ ఆఫీస్లో మా పకడ్బందీగా సిబ్బంది నియామకం చేసి దాని తర్వాత ప్రతి 100 బంగారు కుటుంబాలకి ఒక డెడికేటెడ్ బంగారు మిత్రాన్ని కూడా మేము నియమించుకోవడం జరిగింది. ఈ బంగారు మిత్రాలు ఎవరైతే ఉన్నారో వారు మేము అడాప్ట్ చేసుకున్న బంగారు కుటుంబాల్లో వాళ్ళ కుటుంబ సభ్యులుగా, వాళ్ళ యొక్క దైనందిక జీవితంలో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులుగా ఉండి వారి యొక్క సాధక బాధకాలను చూసుకుంటూ ఆ కుటుంబానికి ఎటువంటి సహాయం చేస్తే, ఎటువంటి తోడ్పాటు అందిస్తే మార్గదర్శిగా మా తరఫున వారు ఎటువంటి ఆర్థిక సుస్థిరత సాధించి ఏ రకంగా వారు ఇంకా జీవితంలో ఆర్థికంగా పై స్థాయికి ఎదగలుగుతారో అవన్నీ కూడా అనాలిసిస్ చేస్తూ మా ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ ఏపీమాస్ NGO వారి యొక్క సహకారంతో మేము ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్లాన్ని ప్రతి బంగారు కుటుంబానికి తయారు చేసుకుంటూ ఆ ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్లాన్ని ఫేజ్గా అప్రూవ్ చేసుకుంటూ ఇప్పటివరకు రామకుప్పం మండలంలో 310 బంగారు కుటుంబాలకి మేము ఆర్థిక సహాయం అందించి వారికి వివిధ రకాల జీవనోపాధులు లైక్ ఆటోస్ కని, ఆవులు కని, గొర్రెలు కని, కిరాణా షాపులు కని, ఇంకా ఆటో స్పేర్ పార్ట్స్ అమ్ముకునేటువంటి షాప్స్, ఇటువంటి డిఫరెంట్ జీవనోపాధులు అనేటిది మేము మా మేఘా సంస్థ ద్వారా అందించడం జరిగింది. ఈ బంగారు కుటుంబాల యొక్క జీవన స్థాయిలు పైకి చెందడానికి
మేము ఈ ఓన్లీ జీవనోపాధులే కాకుండా మన రామకుప్పం మండలంలోని నిరుద్యోగ యువతకి, అలాగే ఎవరైతే చదువులలో వెనుకపాటు గురవుతున్నారో అందరికీ కూడా గౌరవ మా ఎండి గారు ఇచ్చిన మాట ప్రకారం ఒక డెడికేటెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ప్రత్యేక సిబ్బందిని మేము నియమించుకుంటూ బంగారు మిత్రాల యొక్క సహకారంతో యువతని మొబిలైజ్ చేస్తూ ఆ సెంటర్లో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేస్తూ ఇప్పటి వరకు మా రామకుప్పం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 59 మందికి విజయవంతంగా ఎలక్ట్రీషియన్ కోర్స్ని పూర్తి చేసి వారందరికీ కూడా మా మేఘా సంస్థలోనే వారికి కుదిరిన ప్రదేశాలలో ఒక మంచి ప్యాకేజ్ తోటి కూడా వారికి జీవిత ఉపాధి అవకాశాలు కూడా మేము చూపించడం జరిగింది. అండ్ దీనితో పాటు రామకుప్పం మండలంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యొక్క మెరుగుపరచడానికి గౌరవ జిల్లా కలెక్టర్ మరియు కడాపీడి గారి యొక్క రిక్వెస్ట్ మేరకు లేదా వారి యొక్క ఆదేశానుసారం మా మేఘా సంస్థ రామకుప్పం మండలం కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ సంస్థని దత్తత తీసుకోవడం జరిగింది. గత ఏప్రిల్ 14వ తారీఖున మేము ఆ విద్యా సంస్థని గౌరవ కలెక్టర్ గారి సమక్షంలో దత్తత తీసుకున్నాము. అండ్ ఆ యొక్క విద్యా సంస్థని రాష్ట్రంలోనే ఒక మంచి మోడల్ ఇన్స్టిట్యూషన్గా తయారు చేయడానికి మేము కంకణబద్ధులై ఉన్నాము. వీటితో పాటు ఇంకొక బంగారు కుటుంబాలకు కూడా మేము ఇంకొక సహాయం చేసిన ఏంటిదంటే, ఎవరైతే మా అడాప్ట్ చేసుకున్న బంగారు కుటుంబాలలో దీర్ఘకాలంగా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, హార్ట్ పేషెంట్స్ కానీ షుగర్ పేషెంట్స్ అయితే కూడా వారందరికీ కూడా మా అడాప్ట్ చేసుకున్న ఫ్యామిలీస్ అందరికీ కూడా మా మేఘా సంస్థ తరఫున ప్రతి నెల వారికి అవసరమైనటువంటి మందుల పంపిణీ కూడా మేము చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ P4 ప్రోగ్రామ్ని మా మేఘా సంస్థ మనస వాచ కర్మణ కూడా ప్రతి ఒక్కరం కూడా మంచిగా కమిట్మెంట్ అయ్యి గౌరవ ముఖ్యమంత్రి గారు. చాలా సంతోషం అండి, నిజంగా మీరు చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా ఎంతో స్ఫూర్తి. మీ యొక్క బంగారు కుటుంబం నుంచి జయమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జయమ్మ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఇక్కడ వచ్చిండే వాళ్ళు పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. నా పరిస్థితి అయితే ఎలాగుండిందంటే, మా ఇంటి ఆయన కాలం అయ్యి 11 సంవత్సరం అయ్యింది. 11 సంవత్సరంలో వచ్చి నేను నా 3 పిల్లలు, మా ఆయన వచ్చి తాగేసి పనికి వెళ్ళినాడు. పనికి వెళ్ళిన తర్వాత తాగేసి బైక్లో వచ్చి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత నా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉండిండేది. నేను పనికి వెళ్తా ఉంటే 3 పిల్లలకి సాకేకి చాలా కష్టంగా ఉండింది. 300 కూలిపోతే 200 రూపాయలు పిల్లలకి చూసుకొనికి 100 రూపాయలు పెట్టుకోనికి నాకు చాలా కష్టంగా ఉండిండేది. అప్పట్లో నేను ఎలా బాగుపడాలి, నాకు ఎవరు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, భర్త ఉండిండేది కాలం అయిపోయినాడు. నా కష్టం చూస్తే చాలా దారుణంగా ఉంది. నేను ఎలా బతకాలి అనేసి నేను దేవునికి ఏడుకున్నాను. ఎలాగంటే నా పరిస్థితి ఎందుకు, నా 3 బిడ్డలకి నేను ఎలా సాకాలి, నేను ఎలా వాళ్ళకి ముందుకు సాగించాలి అనేది చాలా కష్టంగా ఉండిండేది. నాకు అలా కష్టంగా ఉండిండేదానికి ఇక్కడ P4 తరపున ఈ బంగార కుటుంబం తరపున వచ్చి ఇక్కడ మా ఊర్లో నంద్యాల తాండా ఆ తాండాలో వచ్చి రామకుప్పం మండలం మాకు వచ్చి ఈ కుమారన్న, మా బంగారమిత్ర కుమారన్న మేడం పేరు వచ్చి సైదావి మేడం, ఇంకొక సార్ పేరు మర్చిపోయినాను తెలియదు, వినాయక సారు, ఇంకొక సారు, 3-4 సార్ల గురించి నా కష్టము చాలా దారుణంగా ఉండిండేది. కింద పడిండేదానికి నాకు కింద ఒక స్థాయిలో చెయ్యి ఎత్తి నాకు నిలబెట్టే అంత స్థాయి వాళ్ళు చేసినారు. వాళ్ళకి అందరికి ధన్యవాదాలు, వాళ్ళకి నమస్కారాలు. నేను చేసిండే కర్మకి, పాపంకి, పుణ్యంకి చంద్రబాబు అన్నకి మా ఇంటైన పరిస్థితి ఇలాగ అయిపోయినాడనేసి నేను బాగా ఒక ఆవు ఇచ్చిండే దాంట్లో నాకు వచ్చి ఒక దినానికి 8 లీటర్ పాలు పిండుతూ ఉంటుంది. 8 లీటర్ పాలు పిండితే నాకు 15 రోజులకి ఎంత వస్తూ ఉండే, 15 రోజులకి వచ్చి 11,000 రూపాయలు నాకు
అమౌంట్ వస్తూ ఉండింది. 11,000లో వచ్చి నేను 2,000 రూపాయలు 15 దినాలకి 2,000 రూపాయలు 2,500 రూపాయలు నేను వచ్చి భూసక్ కానీ ఖర్చులకి ఎత్తుకుంటా ఉంటున్నాయి. మిగతా డబ్బులు నేను అలాగే పెట్టుకుంటా ఉంటున్నాయి. నా బిడ్డల పరిస్థితి ఎట్లుంది, నేను ఎలా చూడాలి, నాకు ఎవరు లేదు అనేసి పక్కన పెట్టేసి దాంట్లో ఇంకా యాదో నాకు అమ్మఒడి డబ్బులు వస్తూ ఉండే, పిల్లలకి నాకు పింఛన్ వస్తూ ఉండే, అవి అంతా కూడబెట్టి నేను ఇంకొక ఆవు కొన్నాను. ఇంకొక ఆవు కొన్ని ఆ ఆవు వచ్చి ఇంకొక ఆవు వచ్చి సూట్ అయ్యింది. మళ్ళాక ఈ ఆవు కొన్న తర్వాత ఆవు తీసుకొని వచ్చినప్పుడు ఆవు కూడా సూటి ఉండింది. ఆ 2 ఆవులు వచ్చి ఇప్పుడు పేయి దూడ వేసింది. ఆ పేయి దూడు ఇప్పుడు వచ్చి 4 అయింది. నాకు ఈ 4 వచ్చి నా బిడ్డల భవిష్యత్తుకి, నా ఆడబిడ్డల జీవితానికి బాగా చదువుపిచ్చి ముందుకు సాగించి ఒక స్థాయిలో నిలబెట్టాలి. నేను ఒక ఆడది నలుగురిలో భవిష్యత్తు పెట్టుకొని నా బిడ్డలకి ముందుకు సాగించి ఒక స్థాయిలో నిలబెట్టాలి అనేసి నేను ఒక ధైర్యం చేసుకొని నేను ముందుకు సాగుతూ ఉన్నాను. మీకు అందరికీ ధన్యవాదాలు. చంద్రబాబుకి ధన్యవాదాలు. ఒక తల్లి ఒక్క సెకండు. ఈవిడికి బంగారు మిత్ర ఎవరు? బంగారు మిత్ర నువ్వేనా? పైకి రా. ఇప్పుడు ఆవిడ యొక్క వివరాలు ఏంటి, నువ్వేం ప్లాన్ చేసావు? P4 కింద అమ్మాయికి, నువ్వు అమ్మాయికి పెట్టుకో, అమ్మాయికి నువ్వు వాడికి అమ్మాయికి దగ్గర నువ్వేం ప్లాన్ చేసావు? ఆ ఫ్యామిలీ గురించి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆస్తి వివరాలు ఏంటి, ఏంటి నీ అవగాహన ఏంటి బంగారు మిత్ర పైన? సార్ మొదటగా మనము దగ్గర పెట్టుకు గట్టిగా మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. సరే, మొదటగా మేము జననాయకుల్లో అర్జీ పెట్టుకున్నాం సార్. నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను సార్. తర్వాత నాకు బంగారు మిత్రగా అవకాశం వచ్చింది సార్. నాకు మొత్తం 94 కుటుంబాలు ఇచ్చారు సార్. ఈ 94 కుటుంబాల్లో ఈ జయమ్మ చాలా పేదవాళ్ళు సార్. భూమి లేదు సార్, ఏదో చిన్నగా గూడ్చేసుకోండి సార్. మళ్ళీ ఆ అమ్మకి పిలిపించి నేను మా సైదా మేడము వినాయక్ సార్ మేమంతా వేసి ఆమె వివరాలన్నీ కనుక్కొని అవంతా చేసినాం సార్. మళ్ళీ FDP ప్లాన్ చేశాను సార్. ఫస్ట్ ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్లాన్ సార్. ఇప్పుడు ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్లాన్ చేసావు. అవును సార్. నీ పేరేంటమ్మా? నా పేరు జయమ్మ సార్. జయమ్మ. ఎంతమంది పిల్లలమ్మా? 3 మంది సార్. 3 పిల్లలు. ఏమేమి చదువుకుంటున్నారమ్మా? బాబు వచ్చి 2nd ఇయర్ అయిపోయినాడు సార్. ఇంటర్మీడియట్ 2nd ఇయర్ అయిపోయి మనం ఉండేది కష్టంగా ఉన్నాయమ్మా, 2 ఆడబిడ్డలకు చదువుపించుకోవాలి, నేను యాదో ఒకటి చేసుకుందాం. వద్దబ్బా, నేను యాదో కూలే చేసి నీకు చదువుపిస్తాను, చదువుకో అంటే నీ ఒంటరి జీవితం, నీకు ఎవరు తోడలేదు, నేను ఎక్కడన్నా దూరంగా వెళ్ళిపోతే ఒంటరిగా ఎట్లా ఉంటావు ఇంట్లో అనేసి బాబు వచ్చి JCP డ్రైవర్గా నేర్చుకుని పోతా ఉన్నాడు సార్. అదే మా తప్పు చేస్తున్నావు. ఇంకొక పాప వచ్చి 9వ క్లాస్ చదువుతుంది సార్. ఇంకొక పాప వచ్చి 6వ క్లాస్ చదువుతుంది. ఇక్కడ కస్తూరిబాయి స్కూల్లో వేసినాను సార్ 2 పాపకి. ఇప్పుడు ఇక్కడ మెగా చూడయా మిత్ర, బంగారు మిత్ర, ఇక్కడ నేను చెప్పిన ఆదేశం ఏంటంటే వాళ్ళకు 3 పిల్లలు, ఆవిడికి ఏమీ ఆస్తి లేదు, భర్త చనిపోయాడు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్కి వచ్చాడు, ఇంటర్మీడియట్ అయిపోయింది. 2 ఆడపిల్లలు ఉన్నారు. 3కి ఆవిడికి వితంతు పింఛన్ వస్తుంది కదమ్మా? వితంతు పింఛన్ 4,000 వస్తుంది సార్. అట్లే డిజేబిలిటీ పెన్షన్ కూడా ఒకటి వస్తుంది సార్. ఆ ఇంట్లో డిజేబుల్డ్ పెన్షన్. పాప వచ్చి కాలిపోయింది సార్, ఒళ్ళంతా కాలిపోయింది. అమ్మాయికి కూడా పెన్షన్ వస్తుంది. పాపకు వచ్చి నేను రోయా హాస్పిటల్లో పోయి 6 నెలలు సార్ ఒగితే బాధపడినాను. 3.5 లక్ష అయింది. అక్కడే పక్కలో ఉండేవాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు నా పరిస్థితి చూసుకొని వాళ్ళు యాదో డబ్బులు ఇచ్చినారు. కొద్దిగా యాదో నేను అట్లా బాధపడి నాలో చేసి కొద్దిగా ఇచ్చినాను. మళ్ళాక మా ద్వారా నువ్వు బాగుండేనప్పుడు ఇస్తూ అమ్మా
అనేసి వాళ్ళు నాకు కష్టం చూసి బంధువుల్లోనే కొద్దిగా అట్లా సహాయం చేసినారు సార్. అదేమ్మా, ఇప్పుడు నేను మీకు చెప్పిన ఆదేశం ఏంటంటే మీరిద్దరూ ముగ్గురు పిల్లలే ఆస్తి. ఆ ముగ్గురు పిల్లల్ని భూమి లేదు, గుడిసిల్లు ఆవిడ కూలి చేసుకుంటా ఉంది. మీరు ఒక మంచి పని చేశారు, ఒక ఆవును పట్టించారు. ఆవిడ ఒక ఆవును పట్టుకునింది, 2 ఆవులైనాయి, 3, 4 పేదోళ్ళు వచ్చాయి. దానికి ఒక నమ్మకం వచ్చింది ఆవిడికి. ఇప్పుడు పెద్ద బాబుని అతని ఉద్దేశం ఏంటంటే తల్లి ఉంది, నేను ఎక్కడికైనా పోతే ఒంటరిది అయిపోతుంది, కాబట్టి నేను పిల్లల్ని చెల్లెలను చదివిస్తాను, నేను మాత్రం ఇంటి దగ్గర జేసీబీ డ్రైవర్గా ఇక్కడే ఉంటాను అని అనుకున్నాడు. అప్పుడు మీ రోల్ ఏంటి? వాడిని జేసీబీ డ్రైవర్ చేయడమా, ఇంకా పైకి తీసుకురావడమా? పైకి తీసుకొస్తాం. ఇంకా పైకి తీసుకురావాలి, అంతేనా? అందరి అభిప్రాయం? అందరి అభిప్రాయం అదే. చేలి పైకి ఎత్తండి. అది మీరు ఫెయిల్ అయ్యారు. చారిటీ మీరు చేశారు, మధ్యలో ఆపేశారు. వాళ్ళకిచ్చిన మనమిత్ర, బంగారు మిత్ర వాళ్ళకి చెప్పాల్సింది ఇది మీరు మానిటర్ చేయాలి. ఇంకొక 4-5 ఏళ్ళుగా ఆ పిల్లవాడిని చదివిచ్చేస్తే వాడు జీవితంలో బాగుపడతాడు. అతను ఒక రోజున మార్గదర్శిగా తయారై 10 కుటుంబాలకు సహాయపడే స్టేజ్కి వస్తారు. అది మీరు చేసి ఉండాల్సింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు, అది మీరు చేయాల్సిన అవసరం ఉంది. సార్ నా ప్రాణం ఉండే వరకు నా 2 బిడ్డలకు కానీ నా 3 బిడ్డల్లో యాదో ఒక జాబ్ చేయాలనేసి నేను అందరిలో దేవుని దగ్గర నేను కోరుకొని ఉన్నాను సార్. నా జీవితం ఉండే వరకు యాదో ఒక జాబ్ చేపించాలా. నా మొగుడు ఇలా పోయినారు. నువ్వు డ్రైవర్ ఉద్యోగం కాదు, ఎడమో చాలా ఫ్యాక్టరీలు వస్తున్నాయి, మంచి ఉద్యోగం రావాలి, నువ్వు కూడా సెటిల్ కావాలి. అదే నేను చెప్తున్నా. నువ్వు ఒక చిన్న అడుగు ముందుకేసావు. ఆ అడుగేంటి? నేను ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చాను, మార్గదర్శి బంగారు కుటుంబం. అందులో మెగాకు చెప్పి మొత్తం రామకుప్పం మొత్తం అడాప్ట్ చేసుకున్నాం. అందులో మిమ్మల్ని పెట్టి, జయమ్మ గారిని పెట్టి ఒక బంగారు మిత్ర అపాయింట్ చేసి మొత్తం చేశారు. ఒక ఆవును పట్టించారు మీకు, 2 ఆవులు, ఇంకొక ఆవును నువ్వు పట్టుకున్నావు ప్రభుత్వం ఇచ్చే సహాయంతో. దాంతో వచ్చే ఆదాయం చదివిస్తున్నావు. ఇంకొక అడుగు ముందు పడింది, 4 దూడలు వచ్చాయి. ఇంకా ఒక 2 సంవత్సరం, ఒక 4 సంవత్సరానికి సార్ 10 ఊర్లో ఆవులు చేసుకొని ఆవులు భవిష్యత్తులోనే నా బిడ్డలకి యాదో ఫీజు కట్టాల్సిండేది కానీ వాళ్ళ కష్టాలు చూడాల్సిండేది కానీ తల్లి. నువ్వు పెద్ద కొడుకును కూడా చదివించు, వాడు కూడా చదువుకుంటే ఇప్పుడు 4 ఏళ్ళు చదువుకుంటాడు, చదివిస్తారు. నీ పని నువ్వు చేయి, నీకు భారం లేదు. మెగా ఆ పని చేస్తారు, చదివిస్తే మీ అబ్బాయికి బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చి నిన్ను శుభ్రంగా చూసుకుంటాడు, నువ్వు కూడా గర్వంగా బతకచ్చు. అది నా ఆశ, అదే నా సిద్ధాంతం. అందుకే ఈ పాలసీ తీసుకొచ్చాం. తల్లికి వందనం కూడా వస్తాను సార్, 2 పిల్లలకి వస్తాను సార్. తల్లికి వందనం 2 పిల్లలకి వస్తాను సార్. వస్తామనిమా. నేను ఇచ్చే ప్రోగ్రాములు కాకుండా మీరు అదనంగా ఏం చేస్తున్నారు? ఆ కుటుంబాన్ని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్లో అందరితో సమానంగా తెలివితేటలుంటే అందరికంటే ముందు పెట్టే బాధ్యత మంది. అదే మార్గదర్శి బంగారు కుటుంబం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి నీ బాధ్యత ఆ అబ్బాయిని చదివించడం. ఆ అబ్బాయిని ఏమి చదివించాలని అతను కౌన్సిలింగ్ చేసి, మార్కెట్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో కూడా మీరు స్టడీ చేసి అలాంటి చదువుని ఇప్పించాలి. ఉద్యోగం రాని చదువు కాదు, ఉద్యోగం వచ్చే చదువు, జీవితంలో బాగుపడే భవిష్యత్తుని మీరు క్రియేట్ చేయాలి. అది ఇమ్మీడియట్గా మీరు కరెక్ట్ చేసుకొని, నేను ఇక్కడ రివ్యూ చేస్తున్నానంటే రాష్ట్రం మొత్తం ఒక మెసేజ్ కోసం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కూర్చోమయ్యమ్మ. ఇప్పుడు నేనేంటంటే ఒక రాజకీయ నాయకుడిగా 40 సంవత్సరాలు చూశాను. ఒకప్పుడు ఇంకా ఎక్కువ పేదరికం ఉండేది. ప్రభుత్వాలు కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి డబ్బులు ఉండేవి కాదు.
అక్కడి నుంచి కొద్ది కొద్దిగా అభివృద్ధి జరుగుతూ సంక్షేమ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాం. మనకు 90 ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అప్పుడు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది ఇక్కడ, మన పక్కనుండే రోడ్డు ప్రైవేట్లో వేసాం. అంటే గవర్నమెంట్ ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పచెప్పి ఒక పార్ట్నర్షిప్ పెట్టుకొని రోడ్డు వేయమన్నాం. వాళ్ళు రోడ్డు వేశారు. దాని మీద కార్లు, లారీలు, బస్సులు పోతే టోల్ ఫీ కలెక్ట్ చేసుకుంటారు. అప్పు తెచ్చిన డబ్బులు అప్పులు కడతారు. కొంత మిగిలితే ఆ డబ్బులు వాళ్ళకు చెందుతుంది. అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, సంపద సృష్టించాం. కొంతమంది చేతుల్లోకి ఎక్కువ డబ్బులు వచ్చాయి. దేవుడు బ్లెస్ చేశాడు వాళ్ళని. ఇక్కడ 3 కంపెనీలు ఉన్నాయి. ఒకటి మెగా, పెద్ద కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇండస్ట్రీస్ కూడా పెట్టారు. రెండోది అదాని, ఈ దేశంలోనే నెంబర్ 1 and 2లో ఉండే పెద్ద సంస్థ, దేశానికి గర్వకారణమైన సంస్థ అదాని సంస్థ. ఆ సంస్థను కూడా మన దగ్గర కొన్ని పోర్ట్లు, అదే మరి మన దగ్గర వచ్చే కొందికి పంపుడ్ స్టోరేజ్, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. మూడోది టీవీఎస్ సైకిల్, మోటార్ సైకిల్. మీకు అందరూ చూస్తూ ఉంటారు. ఏదైతే టీవీఎస్ మోటార్ సైకిల్ ఉందో వాళ్ళ అధినేత సుదర్శన్ గారు చెప్పి వారిని కూడా రమ్మన్నాం. 3 అడాప్ట్ చేసుకున్నారు. భగవంతుడు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు. సమాజం సహకరించింది. వాళ్ళు ఆర్థికంగా పైకి వచ్చారు. ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, నేను 24 గంటలు పనిచేసేది పెద్ద పెద్ద కోటీశ్వరుల్ని తయారు చేయడమే కాదు, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి మీ జీవితాలు కూడా బాగుపడాలని. ఇప్పుడు జయమ్మ ఉంది, మొన్నటి వరకు కూలి పని, ఏం చేయాలనో తెలియదు. ఒక చిన్న ఆవును పట్టించారు, జీవితం మారింది. గవర్నమెంట్ కొంత డబ్బులు ఇచ్చాం, ఆవిడ కూడా ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక ఆవును పట్టుకున్నది. ఇప్పుడు 2 కలిపి 3-4 దూడలు వచ్చాయి. ఆ దూడలు కూడా పేయి దూడలు వచ్చేట్టుగా మేము ఏం చేసామంటే వ్యాక్సినేషన్ అవన్నీ అదే ఇచ్చాం. దాంతో ఇప్పుడు ఆవిడకు ఒక నమ్మకం, నేను ఇంకా 5-6 ఆవులైనా మేపగలుగుతాను, నాకు ఆదాయం సంపాదిస్తాను అనే నమ్మకం కలిగింది. ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటి, ఆ కుటుంబం మారాలంటే 3 పిల్లలు ఆవిడికి, అదే ఆస్తి. భర్త పోయాడు, ఆవిడికి పెన్షన్ వస్తుంది, కూతురికి మళ్ళా వికలాంగుల కింద ఆవిడకి ఒక పెన్షన్ వస్తుంది, తల్లికి వందనం ఇచ్చాం. ఈ డబ్బులు తీసుకొని అదే మారిగా మెగా కింద వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని వాళ్ళకి ఆలోచన ఇస్తారు. ఆ ఆలోచన ఏంటి, ఏం చేస్తే ఈ కుటుంబం బాగుపడుతుంది, ఎలాంటి చదువు చదివించాలి, చదివించి వాళ్ళు సెటిల్ అయ్యే వరకు చేసే బాధ్యత మార్గదర్శికి అప్పచెప్పాను. అది కాన్సెప్ట్. అంటే ఒక 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలు, తిండి, ఆరోగ్యం, కనీస అవసరాలు, లేకపోతే పిల్లల్ని బాగా చదివించుకునే అవకాశం, ఇవన్నీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. దానికే ఈ కార్యక్రమం చేశాం. డబ్బులు అనేది అందరి దగ్గర ఉండాలి, అందరూ ఆనందంగా జీవించే పరిస్థితి రావాలి. ఆ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో శ్రీకారం చుట్టాం. దేశంలో ఎక్కడా లేదు. ఇది ఒక ప్రయోగం, ఇది వినూత్నమైన ఆలోచన. గవర్నమెంట్ 10 రూపాయలు ఖర్చు పెడతాం, ప్రైవేట్ వాళ్ళు కూడా CSR అని ఒకటి పెట్టాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు. వాళ్ళకు వచ్చిన డబ్బుల్లో 2% ఒక ధార్మిక సంస్థల కింద ఖర్చు పెట్టాలి, ఒక మంచి కార్యక్రమానికి ఖర్చు పెట్టాలి. అది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు నేనేమంటున్నానంటే డబ్బులు కాదు, ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ. ఆవిడేమిటి ఆలోచన, ఆయన ఇచ్చిన డబ్బులు ఇస్తే నేను సెటిల్ అయ్యాను, వాళ్ళకి బాధ్యత బాగా చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు, నేను నా పెద్ద కొడుకుని JCB డ్రైవర్గా పెట్టుకుంటా. అదే ఆవిడ ఆలోచన. మీ ఆలోచన ఏంటి, మీరు పైకొచ్చారు, మీరు కూడా మామూలు వ్యక్తులే ఒకప్పుడు. ఈరోజు మీరు మీ ఆలోచన విధానంతో పైకొచ్చారు.
అలాంటి ఆలోచన విధానాన్ని వాళ్ళకి నేర్పించాలి. మీరు ఇక్కడ ఆగద్దండి, ఇంకా 4 ఏళ్ళు కష్టపడండి, కష్టపడితే మీ జీవితాలు సుఖపడతారు అని చెప్పి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. దానికి అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. అది పెట్టితే రేపు ఆవిడ ఇంకొక పిల్లవాడిని చదివించి పైకి తీసుకొచ్చే పరిస్థితి ఆవిడకి రావాలి, ఆ కుటుంబానికి రావాలి. అది ఇక్కడ కాన్సెప్ట్. సరేనా? ఆర్ యు ఫాలో నౌ? ఇది కరెక్ట్ అప్రోచ్. ఇది పేదరికం అనేది కోరుకొని పుట్టేది కాదు. కొన్ని పరిస్థితుల్లో సమాజంలో ఆర్థిక అసమానతలు వస్తాయి. మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన సమాజంలో కాలక్రమేణా కొంతమంది దగ్గర భూములు ఉంటాయి, కొంతమంది అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చిన వాళ్ళు ఇంకా పైకి పోతామనే ఉంటారు, వాళ్ళు చుట్టుపక్కల పైకి వస్తారు. అవకాశాలు రాని వాళ్ళు అక్కడనే ఉంటారు, వాళ్ళ సర్కిల్ అంతా. నేను ఇప్పుడు ఏంటంటే అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి మిమ్మల్ని పైకి తేవాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఇంకొకరి విషయం మాట్లాడదాం, మనకు ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ తల్లి. ధన్యవాదములు సార్. ఇప్పుడు చదివిస్తావా? నీ బిడ్డ ఏమ్మా జయమ్మ, కొడుకుని చదివిస్తావా? ఓకే, చదివిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ధన్యవాదములు సార్. అనంతరం మార్గదర్శి టీవీఎస్ మోటార్ నుండి మీ రిక్వెస్ట్ సేతు రమణ గారు. సార్ ప్లీజ్ ప్రొసీడ్ సార్. రండి. వారి యొక్క బంగారు కుటుంబం నుండి సరస్వతి గారు. చెప్పమ్మా, ముందుకు వచ్చి చెప్పు. నువ్వు చెప్పు, నువ్వేం చెప్పాను, నీకేం జరిగింది నువ్వు చెప్పు. మీ అందరికీ నమస్కారం సార్. మాది గుడిపల్లి మండలం బెగిలిపల్లి పంచాయతీ అంజనాద్రి గ్రామం సార్. నా పేరు సరస్వతి. P4 కార్యక్రమం ద్వారా మా ఇంటి దగ్గరికి వసుంధర వచ్చి సార్ ధనంజయ్ సార్ వాళ్ళు మిగతా సార్ వాళ్ళందరూ కూడా వచ్చి మా క్షేమాన్ని, మా బాధలని, మా కష్టాన్ని అంతా చూసి మా ఊరిలో అందరినీ ఈసారిచ్చి కూడా వీళ్ళు చాలా బీద వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు, వాళ్ళ ఆయన సరిలేదు, ఇల్లుని పట్టించుకోవడం లేదనేసి పిల్లల్ని కష్టపడి ఎట్లా చదివించేది అనే దీనిపైన ఉద్దేశంతో పిల్లల్ని సార్ నాకు 2 అబ్బాయిలు కూలి చేసి సాకడానికే ఇబ్బందిగా ఉండింది సార్. చదివించుకోవడానికి ఇంకా చాలా ఇబ్బందిగా ఉండింది. మాకంటూ ఎవరు సహాయం లేదు సార్, భూమి అంతా ఏమీ లేదు. అట్లాంటి సమయంలో ఈ బంగారు కుటుంబం ద్వారా మా ముందరకు వచ్చి, ఏమ్మా నీకు ఏమిస్తే నువ్వు కొంచెము పైకి వస్తావు, మీ పిల్లలు చదివించుకోగలవు అని అడిగినారు సార్. అప్పుడు నేను ఒక ఆవుతి ఇస్తే సార్ నేను కొంచెం బాగుపడతాను అని కోరుకుంటే సార్ వాళ్ళు వెంటనే అమలు చేసి డబ్బులు ఇప్పించి ఒక ఆవు కొనుక్కున్నాను సార్. ఇప్పుడు ఆవు 8 లీటర్లు 9 లీటర్లు ఇస్తుంది సార్. ఇప్పుడు నా కాళ్ళపైన నేనే నిలబడుకున్నాను సార్. ఇప్పుడు మా ఆయన కూడా కొంచెం తాగేది మాన్నాడు, కొంచెం పిల్లలను కూడా శ్రద్ధగా చూసుకుంటా ఉన్నాడు. మా అబ్బాయి సార్ డిప్లొమా 3rd ఇయర్ చదువుతా ఉన్నాడు సార్. చిన్న అబ్బాయి 1st ఇయర్ తేజస్లో చదువుతా ఉన్నారు సార్. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది సార్, పర్వాలేదు. ఇప్పుడు ఇల్లు కూడా మాకు సొంత ఇల్లు లేదని, దానికి ఈ భూమి కూడా కట్టుకోవడానికి లేదని పోయినసారి వద్దనేసినాం సార్. ఈసారి ఇప్పిస్తాము కంపల్సరీ అని చెప్పినారు. లిస్ట్ కూడా వచ్చిందన్నారు, కానీ ఇంకా ఇవ్వలేదు, ఇస్తామని చెప్పినారు సార్. ఓకే అమ్మా, ఇప్పుడు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ యు ఆర్ ప్లానింగ్ దట్ ఫ్యామిలీ? Yeah, good evening, Same Garu and delegates on and off the stage. Thanks for giving us the opportunity for in participating the improvement of Kada. So we got Gudupalli Mandal, and for this lady we had taken 2 rounds of discussions with the lead there from the NGO. And both her sons would get employed. We are also. Okay, second. Meeku system directly you are dealing, or you are having Bangaru Mitra? I have a Bangaru Mitra. Who is Bangaru Mitra here? Can you please come? Rama. Vaikram. No, you explain. She will explain. You carry answer. యూ కెన్ సిట్ సార్. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? అందరికీ నమస్కారం. నా పేరు వసుంధర, మాది బెగిల్పల్లి పంచాయత్. నువ్వేం చదువుకున్నావు అమ్మా? ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్ చదువుకున్నావు. ఏంటి చెప్పు ఇప్పుడు?
బంగారు మిత్రగా నాకు అవకాశం వచ్చింది సార్ ఇంటర్మీడియట్ జననాయకుడు ప్రోగ్రాం ద్వారా. సరస్వతి అనే బంగారు కుటుంబాలది చాలా పూర్గా ఉన్నారనేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు సార్. ఇద్దరికి ఎడ్యుకేషన్కి ప్లాన్ చేశాం సార్, ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసము. వాళ్ళ హస్బెండ్ తాగుతూ ఇంటి పట్ల బాధ్యతగా ఉండడు సార్. ఈవిడ మాత్రమే బాధ్యత తీసుకుంటారు అనేసి వీళ్ళతో ఇప్పించాం సార్. ఇప్పుడు నువ్వు ఎవరైనా ఆవిడ భర్తకు కూడా చెప్పారా ఇది మంచిది కాదు నువ్వు చేసేదని ఏమన్నా చెప్పి? ఇప్పుడు చెప్పి కొద్ది మారాడు సార్. ఆయన కూడా ఇంటి పట్ల బాధ్యతగానే ఉంటున్నాడు సార్. ఇప్పుడు ఆయన ఈవిడ కలిసి ఈ ఆవులు పట్టుకొని కొంత బాగుపడే పరిస్థితి వస్తుందా? ఒప్పుకుంటాడమ్మా? ఇప్పుడు పర్వాలేదు సార్. ఇప్పుడు ఆయన పనికి వెళ్తున్నాడు, నేను ఆవును చూసుకొని ఇంటి పక్కన ఏదైనా పని చిక్కితే వెళ్తున్నాను. ఇప్పుడు ఆవులో 16,000 అట్లా వస్తుంది పాల బిల్లు. ఇప్పుడు 4-5 వేలు ఆవుకు పెట్టేసినా కూడా ఒక 10,000 మిగులుతుంది సార్. ఇప్పుడు 2 అబ్బాయిలకి ఏదో ఒకరికి లేకుండా ఒకరు సర్దుకొని అక్కడ ఇక్కడ అప్పు చేసేకి వడ్డీకి పోకుండా మా కాళ్ళ మీద కొంచెం నిలబడేందుకు కొంచెం సహాయం చేసినందుకు టీవీఎస్ కంపెనీ వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు సార్. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు మా సారు చెప్పినందుకు, మా సారు ద్వారా మీరు వచ్చి మాకు చాలా హెల్ప్ చేసినందుకు, ఇలాంటి మా P4 బంగారు కుటుంబాల ద్వారా మాలాంటి కుటుంబాలని ఎన్నుకున్నందుకు చాలా సంతోషం సార్. ఇంకా ఉండే వాళ్ళని కూడా మీలాగా కాకుండా మాలాగైనా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ, వెరీ నైస్. బట్ ద 2 ఎన్ని ల్యాండ్ ఏమైనా ఉందమ్మా మీకు? ఏమీ లేదు సార్, ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు కూడా కట్టుకోలేదు. Their requirement is house and also 2 sons, and also they don't have land for husband and wife. Now we have to plan in such a way 4 members, 2 husband and wife, how to create self-employment and economic sustainability. Second angle, 2 children, one is diploma, how to make him to go for higher education also. If he is willing to go to engineering after diploma, you have to encourage him. And ultimately both children you have to educate well and settle their life, and then you have to document this family should be self-sufficient and sustainable family on economic. Now I wanted to have clear-cut every family action plan, vision for that family. How far you are able to succeed? My idea is very clear. Everybody not born as a leader. Everybody got an opportunity. They also born in a small way. True. I also born in a small way. Even our honorable, మీకు అందరికి గుర్తుపెట్టుకోవాలి, నరేంద్ర మోడీ యాజ్ బార్న్ ఇన్ ఏ స్మాల్ ఫ్యామిలీలోనే పుట్టాడు. ఎన్టీ రామారావు కూడా చిన్న కుటుంబంలోనే పుట్టారు. మహాత్మా గాంధీ కూడా చిన్న కుటుంబమే. అంబేద్కర్ కూడా ఒక చిన్న కుటుంబమే. కానీ ఏమైందని మీరు ఆలోచిస్తే వాళ్ళ జీవితంలో యాక్సిడెంటల్గా ఒక మార్గదర్శి వచ్చారు. ఆ మార్గదర్శులు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చారు, ఇవ్వాల్సిన సమయంలో హెల్ప్ చేశారు. జయమ్మ ఉంది, జయమ్మకు కానీ ఆ సమయంలో రాకపోయింటే జయమ్మ కొడుకు కూతుర్లు అందరూ కూడా డోలాయమానంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు చెల్లమ్మ ఉంది, నీ పేరేంటమ్మా? సరస్వతి ఉంది. భర్త తాగేసి బయట తిరిగేవాడు బాధ్యత లేకుండా, పిల్లలను ఒకటే తాకాలి. రేపు ఆవిడేమనుకుంటుంది, ఓకే మనం ఏమి చేయలేం, కూలీ పంపిద్దాం, కూలీ పంపించేది. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు వచ్చి హెల్ప్ చేశారో భర్తలో కూడా మార్పు వచ్చింది. ఓకే భార్య కష్టపడింది, సెటిల్ అయింది, నేను కూడా సెటిల్ కావచ్చు, తాగుడు మానేద్దాం అని మానేసే పరిస్థితికి ఆ దారికి వచ్చాడు. పూర్తిగా మానేశాడని నేను చెప్పడం లేదు, అది ఇంకా కొన్ని రోజులు పడుతుంది. అది అక్కడుండే బంగారు మిత్ర మార్గదర్శకుడు గైడ్ చేయాలి. ఫ్యామిలీని బాగు చేయాలి, కుటుంబాన్ని బాగు చేయాలి. యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ది ఫ్యామిలీ సక్సెషన్ విజన్. Noted, sir. We are working on that, and couple of things that I wanted to highlight in Gudipalli. What we are doing is not only the livestock providing to the beneficiaries, we are trying to diversify it
to as many ways as possible, right from a Xerox shop to a small petty shop or to a tailoring institute or various other things we are exploring. There is good progress in that. In addition to that, we are looking at the possibility of establishing a skill development center for mechanical and various other fields so that some of them can get employed within TVS and group companies of ours, and also to various other industries which are coming up in that area, sir. No, I'm very happy. I'm not asking all three of you or more. Locally, what are all the opportunities are available? Future, what are all the growing areas? You know very well, but they don't know. Now in Gudipalli, there is a Pogurupalli. Industrial township is coming. Another 5 years, that area is going to transform totally. You have to plan that family to meet that type of opportunities. Sure, sir. They have to get that opportunity. Benefit of that. Yeah. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ నేను ఇది కొత్త కాన్సెప్ట్. ఈ కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు బిగినింగ్లో కొన్ని అర్థం కావు. ఇక్కడ దీనికి రూల్స్ ఏమి లేవు, ఆకాశమే హద్దు. మోటివేషన్ చేసి సరైన సమయంలో 10 రూపాయలు కానీ ఆర్థిక సహాయం చేస్తే దానివల్ల వాళ్ళ జీవితాలు మారిపోతాయి. ఉదాహరణకు అంబేద్కర్ 14వ సంతానం. 14వ సంతానం అయితే కుటుంబం అన్నీ ఇవ్వలేకపోతే ఆ రోజు బరోడా రాజు ఈయన యొక్క తెలివితేటలు చూసి ఆర్థిక సహాయం చేశాడు. ఎంత బాంబేలో చదువుకోవాలంటే నెలకు 10 రూపాయలు ఇచ్చాడు అప్పట్లో. అదే మరి లండన్కి పోయి చదువుకోవాలంటే 25-30 రూపాయలు 100 రూపాయలు ఎంతో ఇచ్చాడు. ఆ డబ్బులు ఆయనకు ఉపయోగపడింది. దేశానికి ఒక ఆస్తి అయ్యాడు. దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రాసే శక్తి ఆయనకు భగవంతుడిచ్చాడు. ఆ రాజ్యాంగమే మనందరికీ ఈరోజు హక్కులు కల్పించే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక మహానుభావుని తయారు చేశారు. ఇంకొక పక్క అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాము చాలా పేద కుటుంబంలో పుట్టాడు. ఆయన స్కూలుకు పోయినప్పుడు వర్షం పడితే చెప్పులు పైన పెట్టుకొని వర్షం పడకుండా చూసుకొని వెళ్ళిన వ్యక్తి. ఆయన కూడా ఒక స్ఫూర్తిదాయకంగా రావాలంటే అప్పట్లో ఒక బ్రాహ్మిన్ అయ్యంగారు మదురైలో ఆయన సహాయం చేశాడు. ఈయన దగ్గర చేర్చి సంస్కారం నేర్పించి నాలెడ్జ్ అప్పచెప్పి అవన్నీ చేస్తే అబ్దుల్ కలాం గారు భారత రత్నగా తయారయ్యాడు. ఈరోజు అణుశక్తి ఇన్నోవేట్ చేశాడు. మంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎమర్జ్ అయ్యాడు. ఆ రోజు ఆ అయ్యంగారు గారి పూర్తిగా స్ఫూర్తినివ్వకపోయింటే ఆయన ఆ ఊర్లోనే ఉండిపోయేవాడు, మనమారిగానే ఉండిపోయాడు. అలాంటి శక్తి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను వీళ్ళని అడుగుతున్నా, మట్టిలో మాణిక్యాలుంటాయి. ఈ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళ శక్తి దేశానికి ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు థింక్ ఇన్ దట్ డైరెక్షన్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సరసమ్మ. అమ్మాయికి ఇవ్వండి. ధన్యవాదములండి. అనంతరం అదానీ ఫౌండేషన్ నుంచి అభిషేక్ గారు, వారి యొక్క బంగారు కుటుంబం నుంచి కృష్ణవేణి గారు. అమ్మా రామ్మా, చెప్పమ్మా. అందరికీ నమస్కారము. నా పేరు కృష్ణవేణి, మాడల కాలనీ గ్రామము. నా పరిస్థితి ముందర చాలా కష్టంగా ఉండింది సార్. మాకి సీఎం సార్కి చాలా ధన్యవాదాలు. అదానీ ఫౌండేషన్ సార్కి, మేడంకి, సార్ వాళ్ళకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా కష్టంగా రండి, ఇక్కడ రావాలి మీరు, మరి పిలవక్కర్లా మిమ్మల్ని, మీరు రావాలి ఆటోమేటిక్గా. సార్ మేము కూల్ చేస్తూ ఉంటాం సార్. ముందర ఎవరు లేదు సార్, మాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు, మాకు పిల్లోళ్ళు లేదు. మేము మా ఇంటైనా మేమిద్దరే సార్ ఉండేది, మాకు ఎవరు హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు లేదు. అన్నం తినేదానికి కూడా చాలా కష్టం అయిపోయింది సార్. మాకు అన్నం తినేదానికి ఎట్లా మనం జీవనం ఎట్లా చేసుకునేది ఏమేమి కూల్ చేస్తూ ఉంటుంది. సారు మీద ఇంకా మా ఇంటైన పడిపోయి కాలు ఇరిగిపోయేసి రాడేసిండారు సార్ మా ఇంటైనకి.
నాకు ఐబీపీ ఎక్కువైపోయేసి కోమాకు పోయేసి తిరగడానికి రిటర్న్ అనే ప్రాణం మిగిలించుకొని వచ్చినాను సార్ నేను. మా యజమానికి కాలపాయము కూలి చేసేకి కష్టము, కూలి చేసేకి అవుతా ఉండలేదు, ఏం చేసేది అనేసి కష్టంగా ఉంటుంది. సంఘం బంగారు మిత్రగా ఉండి ఆయన ఏపీ సార్ వాళ్ళు మేడం వాళ్ళంతా వచ్చి ఒక్కితాకు 10 సార్లు వచ్చి మీ పరిస్థితి ఎట్లుంది, ఏమి మీకు ఇల్లు ఉందే, భూమి ఉందే, మీకు ఎట్లా అనేసి అడిగిరి. మాకు ఇల్లు లేదు, భూమి లేదు, మాకు చిన్నగా కూలి చేసేకి కాకుండా అంగడి పెట్టుకుంటాము, దానికి అంగడికి కూడా మాకు వేసేకి డబ్బులు వేసేదానికి మాకు అవుతా ఉండలేదు, కష్టంగా ఉంది సార్ మాకే అని. దానికి సార్ వాళ్ళు మేము హెల్ప్ చేస్తామా, సీఎం సారు ఆదాని ఫౌండేషన్ సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పి. సరే, నాకు సంతోషమై అందరికీ ధన్యవాదాలు. 46,500 రూపాయలు ఇచ్చిన్నారు. ఇప్పుడు అంగడికి చైర్లు, టేబుల్స్, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్ అంతా తీసుకొని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి అంతా అంగడికి అంతా తీసుకున్నాం సార్. ఇప్పుడు 7,000 8,000 అంత నెలకు ఆదాయం వస్తూ ఉండే, ఇప్పుడు 10,000కు రావాలని కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు ఎప్పటికీ తరతరాలుగా నేను మీ బిడ్డలుగా బంగారు కుటుంబంలో చేరిండేదానికి ఆదాని ఫౌండేషన్ సార్కి, సీఎం సార్కి, బంగారు మిత్ర సార్కి, ఏపీ మాస్టర్ సార్కి, మేడమ్మలకి చాలా బిడ్డలుగా వాళ్ళ బిడ్డలుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను సార్. నేను చాలా సంతోషంగా, నేను ఎప్పటికీ నా ప్రాణం ఉండే వరకు నేను ఇద్దరే ఉండేది, మేము మా ఆయన ఇద్దరే ఉండేది. మాకు పిల్లోళ్ళే 18 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. ట్రీట్మెంట్ తీసుకునేదానికి హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ తీసుకునే కూడా మా దగ్గర డబ్బులు లేకుండా, ఎవరు సహాయం లేదు, మాకు హెల్త్ బాగలేకుంటే కూడా ఎవరు చూసేవాళ్ళు లేదు. అంతా దీనిగా మేము ఉండాం సార్. ఇల్లు లేకుండా అంగిళ్ళనే సంసారం అంతా కాపురము, చిన్నగా చీట్లు గుడి చేసుకుంటాము, దాంట్లోనే ఉండాము. ఇప్పుడు బంగారు కుటుంబంలో చేరిన దానికి నాకు చాలా సంతోషము. నాకు వాళ్ళ బిడ్డలుగా ఎప్పటికీ మీ బిడ్డలుగా ఉండాలని చాలా కోరుకుంటా ఉన్నాను సార్. అందరికీ ధన్యవాదాలు సార్. ఇప్పుడు హౌ యు ఆర్ ప్లానింగ్, నువ్వు చెప్పాయా బంగారు మిత్రం? సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. నేను దళాకోతపల్లి 2 ఆ పంచాయతీలో బంగారు మిత్రగా పనిచేస్తున్నాను. మొదటగా మేము ఈ P4 ప్రాజెక్ట్ అనేది వచ్చిన తర్వాత వీళ్ళెవరో మాకు తెలియదు సార్. ఫస్ట్ అంటే రాకముందు వీళ్ళెవరో తెలియదు. అంతకంటే మేము మా సార్ వాళ్ళు తీసుకొని మమ్మల్ని గేదర్ చేసి వీళ్ళని మొదటగా గుర్తించమన్న తర్వాత వీళ్ళు ఎలా ఉంది పరిస్థితి ఏమని చూసి మేము మొదటగా వెళ్ళిన తర్వాత వీళ్ళ ఇంటాయనకి కాల్ అనేది ఫ్రాక్చర్ అయ్యి అతనికి ఆపరేషన్ జరిగింది. ఈమెకు వచ్చి అంటే ఒక స్థితిలో ఉన్నప్పుడు ఇంకో స్థితిలో లేదు, ఆ విధంగా ఉండింది ఫస్ట్. మళ్ళీ ఆ తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఈమెను అడిగాం, ఇట్లా మేము బంగారు కుటుంబం అంటే P4 ప్రాజెక్ట్ నుంచి వచ్చాము, మీ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తీసుకున్నారు, మేము వెరిఫికేషన్ చేయడానికి వచ్చాము అట్లని చెప్పాం. సార్ ఏం కావాలి సార్ అట్లనేది వాళ్ళు ఆధార్ కార్డు అవి ఇవ్వండమ్మా అని చెప్పేసి వాళ్ళ స్థితిగతులన్నీ కనుక్కున్న తర్వాత వీళ్ళు ఒక రేకులింట్లో, అంటే ఇల్లు కూడా లేదు సార్, ఆ రేకులింట్లో జీవనం అనేది కొనసాగిస్తున్నారు. చిన్నగా అంగడి అనేది ఉంది దాంట్లో, అంటే దాంట్లో ఏ సామాన్లు కానీ అంటే అంగడికి సంబంధించిన అవన్నీ ఏది కూడా దాంట్లో లేదు. ఆ విధంగా అంటే ఆ పక్కలో వీళ్ళకి పాలిటెక్నికల్ కాలేజ్ కూడా ఉంది సార్, అక్కడ పెట్టుకుంటే బాగా కూడా పోతా ఉంది, కానీ దాంట్లో సరుకులు అనేవి ఏమీ లేదు. ఆ తర్వాత గుర్తించి ఒకసారి కాకుండా 2 సార్లు పోయి వీళ్ళ స్థితిగతులు తెలుసుకొని మళ్ళీ FDP ప్లాన్ చేసాం సార్. FDP ప్లాన్ చేసిన తర్వాత మళ్ళీ అనగా వీళ్ళకి 46,500 రూపాయల సహాయం అనేది చేసి మేమే దగ్గరుండి అన్నీ కొనిచ్చి దానికి నిన్న సార్ వాళ్ళు మా అదాని ఫౌండేషన్ సార్ వాళ్ళు ఇక్కడ ఏపీ మా సార్ వాళ్ళంతా వచ్చి దాన్ని బాగా అంటే ప్రారంభం చేశాము. ఇప్పుడు ఇంచుమించుగా అక్కడ అంటే కాలేజీ ఉంది కాబట్టి పుస్తకాలు కొనుక్కోవడం కానీ స్నాక్స్ కొనుక్కోవడం కానీ ఇప్పుడు కొంచెం ఆదాయం అనేది పెరుగుతూ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? Our approach is actually sustainable. So when we met this Krishnavani, what first of all enthusiasm. So that is also very important for us to see how
because she has that entrepreneurial skills, because she was running a very small snacks shop. When we met her, we motivated her to expand her business. And then she added, very, very strategically, she added notebooks. She added a stall where, because there's a polytechnic school, a college there. So students come, and she has expanded every business, and she is quite motivated to do that. So our approach is also to continuously handhold the family, look at how also they look at the bookkeeping, because they also now need to know that if you are there spending anything, how much they are earning, what is the expenditure, how they can reduce the expenditure. So our approach is a long-term sustainable intervention with them then, so that they learn those enterprise and actually expand further also. Very nice of you. Congratulations. You understood very well. That is the concept. ఇప్పుడు మీరు చూశారు 3 కుటుంబాలు 3 రకాలు. ఆ 3 కుటుంబాలని 3 కంపెనీలు సిఎస్ఆర్ కింద P4 కింద అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కృష్ణవేణి భార్యాభర్త, భర్తకు కాలు ఇరిగిపోయి రాడ్ వేసి సరిగా నడవలేని పరిస్థితి, పిల్లలు కూడా లేరు. అలాంటప్పుడు ఆదాయం లేకపోతే రేపు రాబోయే రోజుల్లో ఆవిడని చూసుకోవాలంటే కూడా ప్రాబ్లం వచ్చే పరిస్థితి. ఆ కుటుంబానికి గవర్నమెంట్ కూడా ఏ కన్సిడరేషన్లో కూడా ఆర్థిక సహాయం ఇవ్వడం లేదు, రేషన్ తప్ప. ఇప్పుడు ఆ సమయంలో అదాని వచ్చి ఇప్పుడు ఒక 46,000 ఇచ్చి వాళ్ళ ఆదాయాన్ని పెంచే పరిస్థితి. ఆవిడ చెప్పిన దానిపైన కృష్ణవేణి కూడా ఇంట్రెస్ట్ జనరేట్ చేసుకునింది. ఆవిడికి కూడా ఒక కామన్ సెన్స్ ఉంది. అక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. ఆ పాలిటెక్నిక్ కావాల్సిన పుస్తకాలు అక్కడ పెడితే సేల్ అవుతాయనే ఉద్దేశంతో ఆ పుస్తకాలు పెట్టించింది. అంటే అది ఆవిడ ఆలోచన విధానం. ఆవిడకు కూడా ఆలోచనలు ఉన్నాయి, కానీ ఆవిడ ఆలోచనల్ని ఆచరణలో పెట్టే సహాయం కావాలి. అది టైమ్లీ సహాయం అదాని గారు చేశారు, వాళ్ళ ఫౌండేషన్ చేసింది. నా ఆవిడకు ఒక నమ్మకం వచ్చింది. ఏంటి నమ్మకం? నాకు ఇంకా బాధ లేదు, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉండవు, నేను కష్టపడి ఈ పని చేసుకుంటాను, దీన్ని పెంచుకుంటా ఈ వ్యాపారం, రేపు అక్కడ ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. ఇంక ఇండస్ట్రీస్ వస్తే రోజు రోజుకు పెరుగుతుంది. అదే మరిగా అదాని ఫౌండేషన్ ఏమంటున్నారు, ఆవిడ క్యారియర్ని మేము ఫర్దర్గా ముందుకు తీసుకుపోతాం, ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని. అదే లీడర్షిప్ క్వాలిటీ, మేనేజ్మెంట్ బ్యాండ్విడ్త్. ఆ సహాయమే నేను కోరుకుంటున్నా. ఆ సహాయం చేస్తా పోతే ఆవిడ జీవితం బాగుపడుతుంది, వాళ్ళకి ఇబ్బందులు రావు. అదే మరి అదాని చేసే పనికి కూడా వాళ్ళకు కూడా పుణ్యం వస్తుంది. ఇదే నేను ఆలోచించిన విధానం. వీళ్ళు కాకుండా ఇప్పుడు మీ అనుభవం, యువర్ అదర్ బెనిఫిషరీస్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కుప్పం ప్రాజెక్ట్? నువ్వు కూర్చోమ్మా. So I would like to share one very interesting story of Kadirama. She's sitting right here. She's 76-year-old lady. She was running a very small. First of all, the family situation is very bad because her daughter expired few years back. Her grandson is sitting next to her, and her father is also very sick. So this is only 3-member family, and extremely very difficult situation. So she is the only earning right now member. What she was doing, very small shop, and she was selling petty things. We helped her expand her shop, adding cold drinks, adding bread, adding eggs, so that is the only shop in the village. Now her income will enhance 100% more from the intervention that we are doing. Her grandson is right now doing college, and he has a aspiration to do lab technician. So we will see how we can help him get admission, and so that he can become a lab technician and earn in the family. Similarly, a lot of stories we saw. One family we saw, they were blacksmith. They were doing, they actually used to manufacture agriculture equipment, chisel and axe and all. The father, when he was doing it, he got hurt. So now the daughter, she is already in the college. She stepped in. While she is studying also, she is helping the family. But now what they have aspiration was to, because manufacturing is very small so they are now becoming a trader also. So they wanted to buy some equipment so that they can, while they are manufacturing, they can also buy and sell.
So this is what my experience is. Everybody has an aspiration to expand their business, diversify their business with a small entrepreneurship skill, but they need to know more entrepreneurship skills in a small way. That we will help them and adding to their aspirations and to their enhanced income. One important thing about, I would like to talk about Krishnaveni. When I met her, what she said that when they were laborers, they actually spent a lot of time not having food. What she said was actually heart touching. She said like, once I will start earning, now I am running this food business, I will see that if anybody is actually hungry somehow and not able to afford, how I can feed them. Yeah. So this is the impact I can see that we are supporting them and now they are looking at supporting others. That is where I am saying you are taking social responsibility. In turn, they are also feeling social responsibility. That is the triggering point. We are all human beings. మనందరం మనుషులమే. మనుషులు ఒకసారి సహాయం వచ్చిన తర్వాత మనం నిలదొక్కుంటే మనం కూడా ఇంకొకరు సహాయం చేయాలనుకుంటాం. ఇది ఒకరికొకరు ఆ విధంగా చేసుకుంటూ పోతే సమాజం బాగుపడుతుంది. అదే చేస్తున్నాం. నువ్వు చెప్పవా ఏంటి నీ ఆస్పిరేషన్ ఏంటి? మైక్ ఏంటి ఆయనకి? నువ్వే ముసలమ్మ కష్టపడి నిన్ను చదివించింది, నువ్వు చదువుకున్నావు. ఇప్పుడు నేను అదాని గారిని వాళ్ళ ఫౌండేషన్ నీకు అప్పచెప్పాను నిన్ను బాగా చదివించమని. ఇప్పుడు నువ్వేం చేయాలో నువ్వేమవుతావు? నేను డిగ్రీ చేస్తున్నాను సార్, బీఎస్సీ బయోటెక్నాలజీ సార్, ఫైనల్ ఇయర్ చేస్తున్నాను సార్. మా అవ్వ ఇంట్లో బోధగుట్ట ప్లే గ్రామంలో ఉంటాం సార్, కుప్పం మండలం. మా అమ్మ 3 years బ్యాక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్లో చనిపోయింది సార్. అప్పటి నుంచి 1 year బాగానే ఉంది సార్, పెరాలిసిస్ వచ్చి ఒక సైడ్ పనిచేస్తా లేదు సార్. అప్పుడు నేను కాలేజీకి నిలిచిపోయి మా అమ్మని చూసుకుంటా ఉన్నాను సార్ ఇంట్లో. 1 year వరకు బాగానే ఉంది సార్, మళ్ళీ సడన్గా చనిపోయింది సార్. అప్పటి నుంచి మా ఊరిని కాలేజీకి పోతూ అంగడిని కూడా డెవలప్ చేయాలని థింక్తో చేస్తూ ఉన్నాను సార్. ఇప్పుడు ఆదాని ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్తో షాప్ని ఇంకా కొద్దిగా డెవలప్ చేసినాం సార్. దీనికి పైన మేము రంచి బాగా బతకొచ్చనే నమ్మకం వచ్చింది సార్ మాకు. నువ్వేం చేస్తావు నెక్స్ట్? ఎట్లా నువ్వు చెప్పాలా? నువ్వు ఆవిడ చదివించింది, ఇప్పుడు నీకు నమ్మకం వచ్చింది, షాప్ బాగుంది, నువ్వు కష్టపడాలా. నీకు ఒక కష్టంలో మీ అవ్వ నిన్ను చదివించే పరిస్థితికి వచ్చింది. ఆవిడ కష్టపడే సమయంలో నాకు ఒక ఆలోచన ఇచ్చి నేను ఒక మనిషిని పంపించాను మీకు, అదాని వచ్చారు. ఇలాంటి వాళ్ళు అందరిని రమ్మంటున్నా, ఇంకా చాలామంది రావాలి. ఇప్పుడు కష్టకాలంలో మీ షాపుని రివైవ్ చేశారు, ఏం కావాలో చేస్తారు. నీ చదువుకు కూడా ఏం కావాలో చదివిస్తారు. నువ్వేం చదువుకుంటావు? నువ్వు చదువుకొని ఒక రోజున ఇక్కడి నుంచి చెప్పాలి. ఒక మార్గదర్శిగా నువ్వు ఉండి 10 మందికి సహాయం చేసే పరిస్థితి నీకు రావాలి. దానికి ఏం చేస్తావు చెప్పు? డిగ్రీ కంప్లీట్ చేసుకొని ల్యాబ్ టెక్నీషియన్కి ట్రై చేస్తాను సార్. ఎక్కడైనా కోర్సుకి బయట వెళ్తాను సార్. కోర్సు కూడా వెళ్తావు, చదువుకుంటావు. చదువుకొని మంచి ల్యాబ్ టెక్నీషియన్ కానీ లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే R&Dలో కూడా పనిచేసి రీసెర్చ్ కూడా పోవచ్చు నువ్వు. సరేనా? సరే సార్. అది నువ్వు వర్కౌట్ చేయి. వాళ్ళకు యూ ఆల్సో డూ వన్ థింగ్. దిస్ టైప్ ఆఫ్ బాయ్స్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ in R&D also. Right, sir. If they are interested in that, sure, then guide them. Then they will become one of the best resource. You will have that satisfaction. Absolutely. నేనేమంటున్నానంటే వారికి ఇప్పుడు చెప్పింది అదాని దీంట్లో అతను కానీ చేయగలిగితే ముందు ల్యాబ్ టెక్నీషియన్ BSc పాస్ అవుతాడు, ల్యాబ్ టెక్నీషియన్కి వెళ్తాడు, R&D సెంటర్లో చేరతాడు. ఒకవేళ అన్ని భగవంతుడు ఆశీర్వదించి ఆయన కూడా చేసుకోగలిగితే ఒక సైంటిస్ట్ అయ్యేదని కూడా అవకాశాలు ఉంటాయి. మంచి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది. అది కావాలి, అది నీ మనసులో ఉండాలి. సరేనా? నీ పేరేంటి? కళ్యాణ్ సార్. ఏమ్మా? కళ్యాణ్ సార్. ఓకే కళ్యాణ్, ఆల్ ది బెస్ట్. ఓకేమ్మా, గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించండి. థ్యాంక్ యూ. మీ వాట్ ఆర్ ఆల్ యువర్ అబ్జర్వేషన్స్ నౌ విత్ యువర్ స్టేక్ హోల్డర్స్? So something similar is what we are seeing in Gudipalle also, sir. There are people who had no confidence, no trust in themselves. When, for example, from one family, when we went and interacted, we found one Bangaru Mitra from that family itself. So he is one of the Bangaru Mitra in our team, one of the 19 Bangaru Mitras that we have, and he is guiding about 100 families
he is prospecting them, counseling them, and trying to identify what solutions we can provide to that family. So likewise, the trust levels or the confidence levels are definitely low. Our Bangaru Mitras, we are interacting with them on a regular basis to understand where they will do well. Some people do well with just livestock, they can't do anything else. But some people can take up a tailoring shop. Somebody knows tailoring. So when one of our Bangaru Mitra went, she understood that that person can do well with tailoring. So instead of giving her a cow, we thought, why not we set up a tailoring shop for her? And that is working out very well. For the last 3 months, I think the shop is doing well. We can share the earnings. They are very happy. Here you are having an example. Prasad Garu, that lady is there, tailoring shop. Yeah, can you come? Can you please? Ram. Evaru Bangaru Mitra also please come. Bangaru Mitra, no, Ochebdu Amma, no more Paigra. చెప్పమ్మా నువ్వు చెప్పు. అందరికీ నమస్కారం సార్. నాది గుడిపల్లి, నా పేరు సుమా సార్. మా పరిస్థితి చాలా బాధగా ఉండింది సార్. నాకు ఈ టైలరింగ్ వస్తూ ఉండింది సార్, కంపెనీకి పోతూ ఉంటున్నాయి. ఇప్పుడు టైలరింగ్ మిషన్ తీయించి టైలరింగ్ మిషన్ తీయించిండారు. తర్వాత నేను శారీ బిజినెస్ కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాను సార్. పిల్లోళ్ళు సార్, చిన్న చిన్న పిల్లోళ్ళు సార్, బయట పయ్యకాయలు సార్ పనికి. మా ఆయన కూలి పనికి పోతాడు సార్. ఒక నాటికి ఒక 600-700 దాకా సంపాదిస్తాడు సార్. చాలా కష్టంగా ఉంది సార్. మాకు ఇల్లు కూడా లేదు సార్. ఇల్లు భూమి ఏమీ లేదు సార్. హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేదు సార్. పిల్లలు చేసి ఆడ పనికి పోయే కూడా అయ్యలేదు సార్. మేము చాలా బాధగా ఉండింది. ఇప్పుడు చారీ బిజినెస్, టైలరింగు అంతా నేర్చుకొని ఇప్పుడు ఒక 10,000 దాకా నేను ఇంట్లోనే సంపాదిస్తున్నాను సార్. టీవీఎస్ కంపెనీ వాళ్ళకి, సీఎం సార్కి ఎంత చాలా ధన్యవాదాలు సార్. మాకు వచ్చి వీళ్ళు హెల్ప్ చేయడానికి వస్తే నేను నమ్మలేదు సార్. మాకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేదు. మాకు ఎందుకు ఇవంతా, ఎవరు హెల్ప్ చేసేది మాకు అని నేను చాలా నమ్మకం లేకుండా ఉండింది సార్. తర్వాత నాకు 1,10,000 వేశారు సార్. దాంట్లో నేను బిజినెస్ చేసుకొని బాగున్నాను సార్. ఇప్పుడు నీ పేరమ్మా? సుమా సార్. సుమా చరిత్ర మీరు చూశారు. పాపం ఆశువులు కొనింది. ఆ సమయంలో టీవీఎస్ వచ్చి 1,10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆవిడికి టైలరింగ్ అవన్నీ సెట్ చేశారు. ఇప్పుడు నెలకు 10,000 రూపాయలు సునాయాసంగా సంపాదించుకొని ఆవిడ కాళ్లపైన ఆవిడ నిలబడే పరిస్థితి వచ్చింది. ఇది మంచి సక్సెస్ స్టోరీ. నువ్వేం చేసావు మా బంగారు మిత్ర ఆవిడికి? సార్ నేను గుడిపల్లి పంచాయతీ బంగారు మిత్ర సార్. దగ్గర పెట్టుకో. నా పేరు అమ్ములు సార్. నేను ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసినప్పుడు వీళ్ళ కాదా అని ఇంకొకసారి చెక్ చేసుకున్నాను సార్. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ వచ్చింది సార్. అప్పుడు వెళ్ళి చెక్ చేశాను సార్ వీళ్ళ జీవన పరిస్థితి ఎలా ఉందనేది. చూసే వీళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతామో అనుకుంటున్నాను. అప్పుడు ఈమె చెప్పింది సార్, నాకు టైలరింగ్ మిషన్ వస్తుందమ్మా, నాకు టైలరింగ్ మిషన్ నేను పెట్టుకుంటాను, దాంతోపాటు నేను శారీస్ బిజినెస్ కూడా చేస్తాను అని చెప్పింది సార్. అప్పుడు సార్ వాళ్ళు వచ్చి విజిట్ చేశారు. చేసి సరేమా ఇట్లా వాళ్ళకి ప్రమోట్ చేద్దాము అన్నారు వాళ్ళు. సరే అనేసి వాళ్ళకి బిజినెస్ పెట్టించాము. ఇప్పుడు చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కొంచెం సెటిల్ అయింది. ఎంతమంది పిల్లలమ్మా? 2 సార్. ఏం చదువుతారు? చదవలేదు సార్. చిన్న పిల్లలు. 2 చిన్న పిల్లలు ఉన్నారు. భర్త ఏం చేస్తారు? కూలి పని చేస్తారమ్మా? ఓకే. వీళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి యూ హ్యావ్ టు ప్లాన్ విజన్ ఫర్ ది ఫ్యామిలీ. రెండింట్లో ఉన్నాను సార్. బాడిగింట్లో బిల్లు కూడా లేదు సార్. అన్ని వర్కౌట్ చేస్తారమ్మా. నేను కూడా గవర్నమెంట్ హెల్ప్ చేస్తాం, వాళ్ళు వర్కౌట్ చేస్తారు. అల్టిమేట్లీ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ హౌస్ విత్ గవర్నమెంట్ సపోర్ట్. దట్ ఈస్ వన్. దెన్ దట్ ఫ్యామిలీ విజన్ డాక్యుమెంట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ కంటిన్యూస్లీ యూ హ్యావ్ టు హ్యాండ్ హోల్డ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ గైడెన్స్ ఫర్ డెసిషన్ మేకింగ్. This also you have to do it continuously. Okay, thank you. Thank you, sir. ఇప్పుడు you want to say anything? ఇప్పుడు ఇక్కడ బంగారు మిత్రులు ఉన్నారు. ఎంతమంది చేలిపైకి ఎత్తండి, అన్ని కంపెనీలో కలిపి. ఓకే. బంగారు మిత్రలో ఉండే వాళ్ళకి ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా?
ఒక వినూత్నమైన పని చేశాం అని చెప్పుకునేది ఏమైనా ఉందా మీ దగ్గర? ఈ తొందరలో షార్ట్ టైంలో మేము బంగారు మిత్రగా వీళ్ళ జీవితాలను మార్చాం అని చెప్పే అవకాశం ఉంది. ఎవరిని చెప్పాలని చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక వినూత్నమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. దీని పేరే P4 అని పెట్టాను. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దాన్ని ఇంకా అందరికి అర్థమయ్యే భాషలో మార్గదర్శి బంగారు కుటుంబం, MBK 1020. MBK అంటే మార్గదర్శి బంగారు కుటుంబం, 1020 అంటే పైనుండే 10%, కింద నుండే 20% బాగు చేసే కార్యక్రమం. సమాజంలో ఏ గ్రామంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఒక 10 మంది పైన ఉంటారు, బాగా డబ్బులు వస్తాయి. 20 మంది అధ్వానమైన పరిస్థితిలో ఉంటారు. పైనుండే వాళ్ళకు భగవంతుడు ఆశీస్సులు ఇచ్చారు, సమాజంలో ఉండే అవకాశాలను ఉపయోగించుకున్నారు, వాళ్ళు ముందుకు పోగలిగారు. కింద నుండే వాళ్లకు దిక్కుతోచని పరిస్థితి, అందుబాటులో అవకాశాలు లేవు, దాంతో చదువుకున్నారు, ఓసారి రాజీ పడ్డారు, ఓసారి సమాజంలో వచ్చే సమస్యల పట్ల తల దించుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక కూలి పని చేసుకునే కుటుంబం కూలిగానే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. చాలని ఆదాయం, కడుపు నిండా తిండి లేని పరిస్థితి, కష్టపడితే తప్ప కడుపు నిండే పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఆలోచించిన కార్యక్రమం ఇది తీసుకొని రాష్ట్రంలో ఉండే దగ్గర ఇప్పటికీ 1,10,000 మంది మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేశాం. అదే మాదిరిగా 12 లక్షల బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు ఇది నేను ఒక 20 లక్షల వరకు పోవాలనుకుంటున్నాను. ఒక 2 లక్షల మంది మార్గదర్శులు రావాలి. ఇలాంటి పెద్ద సంస్థలందరినీ కోరుతున్నాను. భగవంతుడు మీకు అవకాశం ఇచ్చారు, మీ బాధ్యత. మీరు కూడా 10 మందిని పైకి తీసుకురావడం మీ బాధ్యత. డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఎవరైనా ఇచ్చేయగలుగుతారు. చాలామందికి అలవాటు అయింది ఏంటంటే, మేము ఏదైనా చెప్పండి 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, లేకుంటే ఒక 50 లక్షలు ఇచ్చేస్తాం, ఒకసారి పని చేస్తామని. కాదు, నా ఆలోచన ఏంటంటే ఆ 10 లక్షలు ఇచ్చి ఆ 10 లక్షలు కానీ దుర్వినియోగం చేసుకుంటే మళ్ళా మామూలుగానే ఉంటాం. అట్లా కాకుండా కుటుంబమే ఆస్తిగా భావించి, ఆ ఇంట్లో పిల్లలుంటే పిల్లలు, కుటుంబ సభ్యులు, వాళ్లకు భూమి ఉంటే భూమి, కూలి పని అయితే వాళ్ళని ఏం చేయాలి, అవకాశాలు ఏ ఉన్నాయో ఇప్పుడు మీరు చూశారు. ఒక ఆడబిడ్డ శుభ్రంగా ఆవులు పట్టుకునింది, ఒక ఆవు పట్టుకుంది, 2వ ఆవును పట్టుకుంది, 4 గేదెలు దూడలు వచ్చాయి, ఒక నమ్మకం వచ్చేసింది. ఇంకొక ఆడబిడ్డ ఒక ఆవును పట్టుకునింది, ఆవిడ కూడా చేసుకుంటా ఉంది. ఇంకొక ఆవిడ ఒక షాప్ పెట్టుకునింది, ఇంకొక ఆవిడ ఒక టైలరింగ్ షాప్ పెట్టుకునింది. అంటే అక్కడ అవకాశాలు వీడకుండే ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వచ్చారు. దీన్ని నేను వాళ్ళ కోరేది ఏంటంటే, యాజ్ ఆన్ టుడే యూ హ్యావ్ డన్ 971 ఓన్లీ 3 groups, all put together. All put together, I am entrusting to you 9,000 families. 2,000, more than 2,000 from Mega, 2,000 or 2,500 from TVS, and around 4,000 to 5,000 from Adani. All these people, you have to create your Bangaru Mitra, you have to analyze every family, and then what is the requirement of that family, you have to identify and hand holding continuously. Next 3 months, after 3 months when I come here, I am going to keep all our Bangaru Mitra and then record some best practices, Bangaru Mitra also, Bangaru Kutumbam also.
then I will review. I'm telling you, this is historic program. ప్రపంచంలో ఎక్కడా ఎలాంటి ప్రయోగం జరగలేదు. అలాంటి ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్లో నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలి, కుప్పంలో అందరికీ చెప్పాలి, కుప్పంలో కదా రాష్ట్రంలో చెప్పాలి. 12 లక్షల మందికి మీకు సహాయం చేయడానికి వాళ్ళు వచ్చారు. రేపు 20 లక్షలు వస్తారు. మీలో కూడా ఒక ఆలోచన విధానం ఉండాలి. ఆలోచన విధానం ఏంటి? వాళ్ళు వచ్చారు, ఏదో వచ్చారు, పని లేకుండా వచ్చారు, మేమెందుకు సహకరించాలి, లేదంటే మీరు డిమాండ్ చేయడం మొదలుపెట్టారనుకోండి, పని చేసే వాళ్ళకు ఉత్సాహం పోతుంది. వాళ్ళకొక మీ మీద ఒక ఎంపతి, ఒక సానుభూతి ఉండాలి, బాధ్యత ఉండాలి, మీకు కూడా వాళ్ళ మీద ఒక కృతజ్ఞత ఉండాలి. ఆ రెండు కలిస్తే అప్పుడు ఆకాశమే అద్దుగో. వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో మేము చేస్తున్న గొప్ప కాదు, అది వాళ్ళ బాధ్యత. మీకు కూడా ఎవరి కోసం చేస్తాడు చేయి నువ్వు అనేది మీకు రాకూడదు. మీరు ఆలోచించాల్సింది ఒక మానవతా దృక్పథంతో వచ్చారు కాబట్టి మేము కూడా కృతజ్ఞతాభావంతో కలిసి పనిచేయాలి, మా జీవితాలు బాగుపడాలనేది రావాలి. నేను చేయగలిగేది గుర్రాన్ని తీసుకుపోయి తొట్టి దగ్గర పెట్టి నీళ్లు తాగమంటాను. మీరు తాగలేదనుకోండి గట్టిగా తల కూడా వంచుతాను. అప్పటికి కూడా మీరు వంచలేదని కూడా ఒక దెబ్బ కూడా కొడతా. అప్పటికి కూడా చేయకపోతే ఏం చేయగలుగుతాం? ఇది జరగబోయేది. ఇది మన నియోజకవర్గంలో ఒక పక్క పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది. అదే సమయంలో బంగారు కుటుంబం వల్ల, మార్గదర్శి వల్ల పేద కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఆర్థిక అసమానతలు, సంపద సృష్టి, ఆదాయం పెంచడం, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. ఈరోజు మీటింగ్లో మళ్ళా నేను 3 నెలల్లో వస్తా, మళ్ళీ వచ్చినప్పుడంతా రివ్యూ చేస్తా. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళి దీన్ని ఒక ఆదర్శవంతమైన ప్రోగ్రాముగా ప్రపంచానికి అందించడం నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నాను. దీనికి అందరూ కూడా సహకరించాల్సి కోరుకుంటూ, ఎక్సలెంట్ వర్క్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఈరోజు వాళ్ళు చూసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ధన్యవాదములు సార్. మన కుప్పం నియోజకవర్గ ప్రజల ఆశయాల అజెండాగా పేదల యొక్క సంక్షేమమే పరమధ్యేయంగా ప్రతి ఒక్క కుటుంబం సమృద్ధిగా సంతోషంగా ఉండాలనేటటువంటి ఒక చక్కటి సంకల్పంతో అసమానతలు లేని, పేదరికం లేని సమాజ నిర్మాణానికై కృషి చేస్తున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి జీరో పోవర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం ఈనాటి కార్యక్రమంలో వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించారు. మనందరికీ కూడా ఒక దిశా నిర్దేశాన్ని అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒకడే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం
గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 రప్పించి బిల్ గేట్స్ మెప్పించి ఏలిన A1 స్టేట్స్ మ్యాన్ అందరికి చేరువైన హైటెక్ ముఖ్యమంత్రి పొలిటీషియన్స్ లో నా మిస్టర్ క్లీన్ దేశంలోని సీఎంలంతా ఫేషు చంద్రబాబు అంటే కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే అన్ని రంగాలందు మార్పులెన్నో తెచ్చాడే ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే ప్రపంచ పటాన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూపాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 రాజధాని నిర్మించగలడొక్క చంద్రబాబే చాణక్యునిలా వ్యూహకర్తై అందరి వాడై అధినేతై విజయం వైపుకి కాలచక్రం తిప్పుతాడే సంపదకే తన సృష్టికర్తయై సమాజ సేవా కార్యకర్తయై ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయి అవినీతిపై అగ్గి పిడుగు అయి